జమ్ము ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. నాని అంటేనే ప్లానింగ్, ప్లానింగ్ అంటే నాని. ఈయన ఒక్కసారి రిలీజ్ డేట్ లాక్ చేసి రంగంలోకి దిగితే తిరుగుండదు, తిరిగి చూసేది ఉండదు. ఆన్ టైం అన్నీ అలా వచ్చేయాల్సిందే. కానీ ఫస్ట్ టైం నాని ప్లానింగ్ అంతా మిస్ఫైర్ అవుతోందా? ప్యారడైజ్ విషయంలో న్యాచురల్ స్టార్ చెప్పింది జరగట్లేదా? సమస్య ఎక్కడొస్తోంది? శ్రీకాంత్ ఓదెలతోనా లేదంటే నానితోనేనా? నాని కెరీర్లోనే బిగ్గెస్ట్ బడ్జెట్తో వస్తోన్న సినిమా ప్యారడైజ్. దీనికోసం నిర్మాతలు ఏకంగా 150 కోట్ల వరకు ఖర్చు పెడుతున్నారు. నాని హైయెస్ట్ కలెక్షన్స్కు డబుల్ బడ్జెట్తో వస్తోన్న ప్యారడైజ్పై అంచనాలు కూడా అలాగే ఉన్నాయి. అన్నీ బాగానే ఉన్నా ప్యారడైజ్ విషయంలో నాని ప్లానింగ్ మిస్ఫైర్ అవుతుందేమో అనిపిస్తోంది. చెప్పేదొకటి చేసేదొకటి ఉందక్కడ. ప్యారడైజ్కి పెడుతున్న బడ్జెట్, అవుతున్న బిజినెస్ అన్నీ హై రేంజ్లోనే ఉన్నాయి. కానీ సినిమా చెప్పిన డేట్కు రాకుండా మాటిమాటికి వాయిదా పడ్డమే నాని ఫ్యాన్స్కే కాదు, ఇండస్ట్రీ మొత్తాన్ని షాక్ అయ్యేలా చేస్తోంది. ఎందుకంటే నాని ఒక్కసారి డేట్ లాక్ చేస్తే 6-100 ఆన్ టైం వచ్చేస్తారు. కానీ ప్యారడైజ్కు డేట్స్ మారుతూ పోతున్నాయి. మార్చి 26నే రావాల్సిన సినిమా ఆగస్టు 21కి వాయిదా పడింది. కానీ అదే రోజు రవితేజ ఇరుముడి విడుదల కానుంది. అంటే ప్యారడైజ్ రానట్లే. పైగా ఇప్పటికే 100 రోజులకు పైగా షూట్ చేసుకున్న ఈ చిత్రానికి మరో 40 రోజుల పైనే షూట్ బ్యాలెన్స్ ఉందంటున్నారు. ముందు షూటింగ్ పూర్తి చేసి తర్వాత రిలీజ్ డేట్పై ఫోకస్ చేసేలా ఉన్నారు మేకర్స్. ఈ లెక్కన 2026లో నాని కనిపిస్తే అద్భుతమే అనుకోవాలేమో.